ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో బ్రహ్మశ్రీ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లా గగ్గుపల్లిలోని శ్రీ కైలాసరుద్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో పత్రిజీ ధ్యాన యజ్ఞ కార్యక్రమాలు. హైదరాబాద్ లో పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు 15 అహింసాయుత మెగా శాకాహార సద్భావన ర్యాలీ. ఖమ్మం జిల్లా వైరాలో ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ నిర్వహణపై సన్నాహక సమావేశ కార్యక్రమాలు. ముంబైలోని ఎస్కే కాలేజ్ లో అద్భుతంగా ఆనాపానసతి ధ్యాన కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం జిల్లా పాపయ్యరాజుపాలెం పెందుర్తిలో బ్రహ్మశ్రీ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ప్రతి గురువారం నిర్వహించే ధ్యాని విజ్ఞాని ప్రాజెక్టులో భాగంగా గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ శర్మ తమ అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని ధ్యానులకు అందించారు. ధ్యానం యొక్క విశిష్టతను, అలాగే ధ్యానం ద్వారా మనలో ఉన్న శక్తిని ఎలా పొందగలమో ఇలాంటి అంశాలకు సంబంధించి చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నీలో అజ్ఞాన నిర్మాణం ఇస్తే స్వయంభావాన్ని పూజ అంటున్నాడు. నువ్వే దేవుడివే. అంటారంటే నేను దేవుడిని ఏంటి, నాకు కోపం వస్తున్నది, అక్షరవాక్యాలు ఉన్నాయి కదా, కామరావుమాచర్యాలు ఉన్నాయి. నేను దేవుడిని ఏంటంటే దైవం ఎప్పుడు వస్తుంది, మీరు ధ్యానం చేయగా ధ్యానం ద్వారా మాత్రమే దైవం తెలిసి. ఎలాగా జ్ఞానానికి తగ్గ కర్మాణం అని మన భక్తులు, జ్ఞానం అగ్నే కర్మ తగ్గం అవుతాయి. జ్ఞానం వస్తుంది, ధ్యానం చేస్తే మాత్రమే జ్ఞానం వస్తుంది. జ్ఞానం జరుగుతుందంటే అందరూ మార్కెట్కి పోలీసులు వచ్చేస్తాం, సంచి పట్టుకెళ్ళేటప్పుడు మన అందరూ. నిజామాబాద్ జిల్లా గగ్గుపల్లి గ్రామంలో శ్రీ కైలాసరుద్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ రాజన్న ఆధ్వర్యంలో పత్రిజీ ధ్యాన యజ్ఞ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ ధ్యాన కార్యక్రమంలో భాగంగా పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ పాల్గొని ధ్యానంపై శిక్షణా తరగతులు నిర్వహించారు. అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా ధ్యానం చేయటం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. పిరమిడ్ అంటే అది అగ్నిమధ్యమం అంటే ధ్యానమే గొప్పది. నువ్వు అగ్నిమధ్యమం చేస్తే ఇంకా అద్భుతంగా డెవలప్ అవుతాయి. ఖమ్మం జిల్లా వైరాలో సెప్టెంబర్ నెలలో ఖమ్మం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశ కార్యక్రమాలు నిర్వహించారు మాస్టర్స్. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 21, 22, 23 తేదీలలో నిర్వహించనున్న ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంపై చర్చించేందుకు వైరాలోని శ్రీచక్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పిరమిడ్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. సంపూర్ణ సహాయ సహకారాలతో వైరా పట్టణంలో సెప్టెంబర్ 21, 22, 23 3 రోజుల పాటు ధ్యాన జ్ఞాన యజ్ఞం జరగడం కోసం మనం సంకల్పం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అనేక ఆధ్యాత్మిక సంస్థల యొక్క భాగస్వామ్యంతో విశ్వ కళ్యాణం కోసం మహారాష్ట్ర ముంబై నగర్ నవీ ముంబైలోని ఎస్కే కాలేజ్ లో ఆనాపానసతి ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ రాంబాబు పాల్గొని ఆనాపానసతి ధ్యానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ధ్యానం యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 53 మందికి పైగా మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. छोड़ दो, शरीर को छोड़ दो, मन को छोड़ दो. थोड़ा समय तक घर परिवार को छोड़ दीजिए. Drop your mind, drop your body, be aware with your breath. केवल हमारे पास एक ही है सांस, आते हुए श्वास और जाते हुए श्वास.
విజయవాడలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో 108 రోజుల అహింస మహాకరుణ మహాయజ్ఞ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ నేపథ్యంలో మహా శాకాహార ర్యాలీ 6వ రోజున బెల్లంవారి వీధి ప్రసాదం పడలో ఉత్సాహంగా కొనసాగింది. ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు శాకాహారంపై చక్కటి అవగాహన కల్పించారు. జీవహింస మహాపాపమని, అన్ని జీవులు దైవ స్వరూపమని, ఆహారం బట్టి ఆరోగ్యం ఉంటుందని చెబుతూ ప్రచారాన్ని కొనసాగించారు మాస్టర్స్. శాకాహార ర్యాలీకి శాకాహార సద్భావన ర్యాలీకి అమృతాహారం అమృతాహారం మెడిటేషన్ ఛానల్ జై హో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ జై హో బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ కి జై శాకాహార ర్యాలీకి జై మహాకాల్ బాబాజీకి జై షిరిడి సాయినాథుడికి జై మహా కనకదుర్గమ్మ తల్లికి జై. ఈ భూమండలం మీద మనందరం కూడా సంపూర్ణ శాకాహారులుగా జీవితాన్ని చూడాలి. ఆహారం కోసం, వ్యాపారాల కోసం ఏ జీవిని చంపే హక్కు, ఆహారం కోసం, వ్యాపారాల కోసం ఏ జీవిని చంపే హక్కు, ఆదివారం వచ్చిందని చెప్పి ఏ జీవిని చంపే హక్కు, ఇందు విరోధాల మీద ఏ జీవిని చంపే హక్కు, పుట్టినరోజు, మరియు చనిపోయినరోజు ఏ జీవిని చంపే హక్కు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతుపల్లిలోని గవర్నమెంట్ TWAGHS స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు మాస్టర్స్. ధ్యాన శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయురాలు సరోజిని పాల్గొని విద్యార్థులకు ధ్యాన విశిష్టత గురించి చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ధ్యాన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి తరగతిలోనూ ప్రతి సబ్జెక్టును నేనెంతో సంతోషంగా, ఆనందంగా, విజయవంతంగా పూర్తి చేయగలిగాను. నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలలో PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ధ్యానం మరియు సజ్జన సాంగత్య కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలోని అమీనాపూర్, మామిడిపల్లి, వేంపల్లి, బోదేపల్లి, గగ్గుపల్లి, సోన్పేట గ్రామాలలో నిర్వహించిన ధ్యాన సత్సంగ కార్యక్రమాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిరమిడ్ శక్తి, ధ్యాన విశిష్టత గురించి చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాలలో రెడ్డి మల్లయ్య, దసవ, మల్యాల, రమ్యశ్రీ, శారద, వెంపల్లి లక్ష్మి, అనితారాజు దంపతులు, రాజన్న గంగాధర్, ప్రేమ్ కుమార్ తదితర మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్ లో PSSM ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు 15న అహింసాయుత మెగా శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ ర్యాలీ ప్రారంభం కానుంది. మాస్టర్స్, ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా PSSM ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ సభ్యులు అందరికీ పిలుపునిచ్చారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన PMC. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.